హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చాను. అదేంటో తెలుసా? బెల్లం లేకుండా, షుగర్ లేకుండా ప్రోటీన్ లడ్డు ఎలా తయారు చేయాలో చెప్తాను. మీరు కూడా అది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ ప్రోటీన్ లడ్డు షుగర్ ఉన్న వాళ్ళు కూడా సెకండ్ థాట్ లేకుండా తినచ్చు. మనం ఇప్పుడు తయారు చేసుకునే విధానం మరియు తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నేను ఇక్కడ అంజీరాని 2 గంటల ముందే వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. అలాగే ఇక్కడ నేను బాదం, జీడిపప్పు, వాల్నట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకుంటున్నాను. ఇక్కడ నెయ్యి వేసుకొని వేయించడం వల్ల రుచి పెరుగుతుంది, ఇంకా క్రంచీగా అవుతాయి. అలాగే ఇక్కడ నేను సన్ఫ్లవర్ సీడ్స్ని, గుమ్మడి గింజలని మరియు వాటర్ మిలన్ సీడ్స్ని కూడా నెయ్యి వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. లాస్ట్లో కొన్ని నువ్వులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. వేయించుకున్న గుమ్మడి గింజలని మరియు సన్ఫ్లవర్ సీడ్స్ని బాగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా మిక్స్ పట్టుకోవాలి. ఇప్పుడు 2 గంటల పాటు నానబెట్టిన అంజీరాని మరియు 1/2 కప్ డేట్స్ని తీసుకొని మిక్స్ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మిక్స్ పట్టిన పేస్ట్ని ప్యాన్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి చిక్కగా అయ్యే వరకు వేయించుకోవాలి. అది చిక్కగా అయ్యాక అదే ప్యాన్లో ఇప్పటిదాకా వేయించుకున్న నట్స్ అన్నీ వేసుకొని అంతా కలిసే వరకు కలుపుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది కాస్త చల్లారాక చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ప్రోటీన్ లడ్డు తయారైపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.